నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి శ్రీ సోమేశ్వర స్వామి రథోత్సవం. కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. కాళ్లకూరు గ్రామంలో దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. భీమవరం శ్రీనివాస సెంటర్ త్రిలోకేశ్వర స్వామి ఆలయం వద్ద అన్న సమారాధన ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. భోగలింగేశ్వర స్వామి ఆలయం వద్ద అన్న సమారాధన ప్రారంభించిన ఎమ్మెల్యే. గ్రంథి ఎలైట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున ఇంటర్ చదువుతున్న 20 మంది గ్రామీణ విద్యార్థినులకు రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా 5 లక్షల రూపాయల ప్రతిభా ఉపకార వేతనాల పంపిణీ. పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి కళ్యాణోత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. పువ్వులు, అరటి గెలలతో అలంకరించిన రథంపై స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి బాణసంచా కాల్పులు, మేళతాళాలు, భక్తుల శివనామ స్మరణల మధ్య వేలాది మంది వీక్షిస్తుండగా రథం ముందుకు సాగింది. వందలాది మంది భక్తులు రథం తాడు లాగడానికి ఉత్సాహం చూపించారు. డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారరాజు, ధర్మకర్తలు, ఆలయ ఈవో డి రామకృష్ణరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. క్షేత్రమైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం నందు రాత్రి కళ్యాణం జరిగింది. ఇప్పుడు రథోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. వేలాది మంది భక్తుల ఆధ్వర్యంలో రథోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆ సోమేశ్వర జనార్దన ఆశీస్సులు భక్తులందరి మీద ఉండాలని, ఆ సోమేశ్వర ఆశీస్సులతో మన నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ సోమేశ్వరుని వేడుకుంటున్నాం. ఓం నమఃశివాయ. శ్రీ సోమేశ్వర జనార్దన టెంపుల్ నందు పిఎస్సి చైర్మన్ అంజిబాబు గారి సమక్షంలో ఈ 3 రోజులు కూడా చాలా వైభవంగా జరిగింది. అలాగే ఈ రోజు కూడా ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. వేలాది మంది భక్తులందరూ కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా శివ ఆశీస్సులు ఉండాలని, వీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శివాకి భగవంతుని కోరుకుంటాం. మహాగారు కొంచెం ట్రెండ్ తీసుకున్నా.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆదివారం పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలతోనూ సుఖ సంతోషాలతోనూ ఉండాలని కోరుకుంటూ స్వామివారికి కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వనాథుని దర్శనానంతరం కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామివారి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. పవిత్రమైన శివరాత్రి పర్వదినం వేళ మోక్షదాయకమైన కాశీ క్షేత్రంలో మహాదేవుని సన్నిధిలో గడపడం తనకు మరుపురాని ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ భోళాశంకరుడి కరుణా కటాక్షాలు మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. లోక కళ్యాణం కోసం, దేశ అభివృద్ధి కోసం ఆయన తన పర్యటనలో ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు. 2 రోజుల పాటు వారణాసి పర్యటనలో భాగంగా శనివారం కుటుంబ సభ్యులతో కలిసి గంగాహారతిని దర్శించుకున్నట్లు ఆయన తెలియజేశారు. కాళ్లకూరు గ్రామంలో దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని డిప్యూటీ స్పీకర్ కన్మూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాగశాల, షెడ్డు, కొబ్బరికాయలు కొట్టే దిమ్మలను సుమారు 5 లక్షల రూపాయలతో నిర్మించి అభివృద్ధి పనులను ఆదివారం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాట్ల వెంకటరామరాజు, మీసాల రాజు అన్నసమారాధన నిర్వహించారు. 10 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాధు శ్రీదేవి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు, సొసైటీ చైర్మన్ దండు ప్రణవమూర్తిరాజు, దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, మాజీ చైర్మన్ అడ్డాల నాగరాజు, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే సార్ ముందుకు రా. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు 15వ తారీఖు ఆదివారం మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ కాల్కూరు భీమేశ్వరం ఆలయంలో మండపం, హోమశాల, షెడ్డు, కొబ్బరికాయలతో కొట్టుకునేది ఇది. ఈరోజు ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారి చేతుల మీదుగా 3 ఓపెన్ చేయడం జరిగింది. అలాగే గత 4 సంవత్సరాలుగా ఈ శివాలయంలో దాట్ల శ్రీదేవి ట్రస్ట్ నుంచి అన్న సమారాధన జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా అన్న సమారాధన జరుగుతుంది. ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు చేతుల మీదుగా ఈ 3 కార్యక్రమం జరిగింది. అలాగే 10 మందికి నిత్యావసర వస్తువులు కూడా ఆయన చేతుల మీదుగా అందజేయటం జరిగింది. అందరికీ కాల్గూరు సహకరించిన అందరికీ చాలా ధన్యవాదాలు. చాలా ఈయన ఈ శాల కట్టి అలాగే మన షెడ్డు నిర్మించి అలాగే అన్న సంతర్పణ ఇవన్నీ కూడా చేయటం అనేది ఈ శ్రీదేవి ట్రస్ట్ సేవలో చాలా ప్రజలకు కాల్కూరులో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కొత్త చైర్మన్ గారు రాగానే ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. శివరాత్రి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కాళ్ళకూరు గ్రామంలోని శివాలయం భీమేశ్వర స్వామి ఆలయం ముందు ఇక్కడ దాట్ల వెంకటరామరాజు గారు శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ వారుతో ఏర్పాటు చేసి ఈ శివాలయము అభివృద్ధిలో కార్యక్రమంగా వారు ఇక్కడ యోగశాల మరియు ఒక సమావేశ అవుతానికి ఇక ఒక షెడ్ నిర్మించి టెంకాయలు కొడతాకి కూడా ఒక స్థానం నిర్మించి ఈ రోజున ఇక్కడ అన్న సమారాధన చేయటం జరిగింది. భీమేశ్వర స్వామి ఆలయానికి ఎప్పటి నుంచో లోపల శిథిలావస్థలో ఉన్న
మొత్తం అన్నీ కూడా తీసి కొత్తగా పునర్నిర్మాణం అంతా కూడా చేయడం జరుగుతున్నది దాతల సహకారంతో. అలాగే ఇప్పుడున్న నూతనంగా ఎన్నికైన ట్రస్ట్ బోర్డు సహకారంతో సుందరంగా తీర్చిదిద్దబడింది. దీనికి యాగశాల ఒకటి, షెడ్ ఒకటి కూడా దాట్ల శ్రీదేవి ట్రస్ట్ యాజమాన్యం ఇక్కడ చేయడం జరిగింది. అలాగే కొంతమంది దాతలతోటి, ఇంకా ఊళ్ళో ఉన్న దాతలందరితోటి కూడా రంగులు వేయటం, అలాగే కరెంటు చేయటం, గ్రానైట్ చేయటం అన్నీ కూడా జరుగుతున్నది. కొద్ది రోజుల్లో ఇంకా పనులన్నీ పూర్తయ్యి ఇంకా మంచి సుందరంగా మన శివాలయం కనిపిస్తుంది. భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి మా స్వామివారిని దర్శించుకుని తీర్థపదార్థాలు సేకరించి వెళ్తున్నారు. దానికి అందరూ కూడా శుభాకాంక్షలు. గత 26 సంవత్సరాలుగా శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ వేలాది మంది భక్తులకు అన్నసమర్థ నిర్వహించడం అభినందనీయమని పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటి సీతారాం లక్ష్మి అన్నారు. భీమవరం శ్రీనివాస థియేటర్ సెంటర్లోని త్రిలోకేశ్వర స్వామి ఆలయంలో 26వ ఆలయ వార్షిక శివరాత్రి వేడుకల ముగింపులో భాగంగా నిర్వహించిన అన్నసమారాధనను వారు ప్రారంభించారు. ముందుగా కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, నాగలక్ష్మి దంపతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహా నివేదనను చేసి అన్నసమారాధనను ప్రారంభించారు. త్రిమూర్తులు మాట్లాడుతూ అన్నసమారాధన కార్యక్రమాన్ని తమ ఇంట శుభ కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని, అన్ని రకాల పిండి వంటలతో భక్తులకు ప్రసాదాన్ని అందజేస్తున్నామని అన్నారు. అనంతరం సుమారు 4,000 మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దులరాము, చెలబైన గోవింద్, మైలాబత్తుల ఐజాక్ బాబు, కొండ్రు శ్రీనివాస్, యలమంచలి శ్రీను, విన్నకోట వినాయక్, కాపా అమరబాబు, గొలగాని దుర్గారావు, గొలగాని రాంబాబు, అప్పికొండ గణపతి, పెచ్చెట్టి నరసింహం, వర్మరాజు, మద్దాల దుర్గా, ఇట్టా నాని, సత్యనారాయణ, మద్దుల సాయిరాం తదితరులు పాల్గొన్నారు. बोलो शंकर भगवान की जय, बोलो शंकर भगवान की जय, नमः पार्वती पतये आयुरारोग्याष्टैश्वर्य भगवान नमो वयं वै गणपति రామగారు ఒకసారి ఆపండి, ఒకసారి ఆగండి. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మహాశివుడి భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. నిన్న మహాశివరాత్రి మనకి మొదలైంది, వేళ రెండో రోజు. ఇక్కడ మరి గంటా త్రిమూర్తులు గారు, కృష్ణ బాలిజ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో వసతి లొకేషన్ శ్రీనివాస సెంటర్లో మనకి మీ అందరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్న సమారాధన మరి చేయటం మనందరికీ తెలుసు. వేలాది మంది భక్తులకి శివుడి దర్శనం చేయించి, స్వామి దర్శనం చేయించి చాలా చక్కగా మరి ప్రసాదం పంచిపెట్టడం అనేది చాలా చాలా సంతోషం. ఈవేళ మరి ఆ అదృష్టం నాకు కూడా దక్కిందని నేను చెప్తున్నాను. ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కూటమి నాయకుల సమక్షంలో భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మేము అందరం దర్శనం చేసుకుని అన్న సమారాధన కార్యక్రమం పాల్గొని ఆ మహాశివుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మహాశివరాత్రి పర్వదినం నిన్న ఈరోజు కూడా దేశమంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ మహాశివుడి యొక్క భక్తి, ఆయన ఆశీర్వాదం ఈ దేశ ప్రజలకి, మన ప్రాంత ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా అఖిలాండ కోటి జీవరాశులు కూడా ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతో ఉండాలని చెప్పి ఆ స్వామిని కోరుకుంటూ ఈరోజు శ్రీ త్రిలోకేశ్వర స్వామి 25వ వార్షికోత్సవం మరి శ్రీనివాస్ సెంటర్లో 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా చేస్తారు. ఈరోజు అన్న సందర్భం కూడా జరుగుతుంది. అందరి భక్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ
రాబోయే రోజుల్లో కూడా ఆ స్వామి దీవెనలు మన భీమవరం నియోజకవర్గానికి, భీమవరం పట్టణానికి అది కార్యక్రమాలు చేసిన అందరూ తిరుమతులు గారు, పెద్దల రాము గారు, మొత్తం భీమవరం నియోజకవర్గంలో ప్రతి వీధిని, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా ఆ మహాశివరాత్రి పర్వదినం, అలాగే శివరాత్రి ఉత్సవాలు, రథోత్సవాలు, అలాగే తెప్పోత్సవాలు కూడా ఎంతో అంగరంగంగా జరుగుతున్నాయి. ఈ చేసే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి స్వామిని ఈ గునుపూడి ప్రాంతంలో పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి సన్నిధానం దగ్గరలో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వారి గుడి పక్కనే త్రిలోకేశ్వర స్వామి వారి గుడి 20 సంవత్సరాల మట్టి కూడా ఇక్కడ శ్రీనివాస్ సెంటర్లోని శ్రీనివాస్ సెంటర్ ఫ్రెండ్స్ సర్కిల్, అలాగే తాపీ పని యూనియన్ వారు మేమందరం కలిసి ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలు, కార్తీక ఉత్సవాలు, అలాగే శివరాత్రి అనంతరం అన్న సమారాధన కార్యక్రమం, ఈ ఒక కార్యక్రమానికి భీమవరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ పులపర్తి రామాంజలి గారు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన శ్రీ తోట సీతారామలక్ష్మి గారు, మా అన్నయ్య గారైన కోల నాగేశ్వరరావు గారు, అలాగే మెంటే పార్సారథి గారు, భీమవరం టౌన్ అధ్యక్షులు మద్దుల రాము గారు, మన ఇంట్లో పెళ్ళైతే ఏ విధంగా చేసుకుంటామో అదేవిధంగా అన్ని విధాలుగా వంటలు కానీ అలాగే అన్ని రకాల ఏర్పాట్లు చేసి అందరికీ 10 సంవత్సరాల ప్రసాదం పెట్టడం జరుగుతుంది. స్వామివారిని త్రిలోకేశ్వర స్వామి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాల వలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమస్తే. ఈ రోజున కృష్ణ బలిజే కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారు ఒక ఆధ్వర్యంలో మరి ఆయన మిత్రమండల ఏదైతే ఫ్రెండ్ సర్కిల్ ఉందో అందరూ కూడా ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఎంతో రంగరంగ వైభవంగా త్రిలోకేశ్వర స్వామివారి ఉత్సవాలు చేస్తూ అఖండాన్న సమారాధన కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నారు. వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని సేకరిస్తడం జరుగుతుంది. మరి నిజంగా 25 సంవత్సరాల నుంచి ఈ సెంటర్లో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ సహాయ సహకారాలతో గంటా త్రిమూర్తులు గారు కానీ, బొమ్మడి వెంకటేశ్వరరావు గారు కానీ, ఎలమంచిల సీని గారు కానీ, వినాయక్ గారు కానీ, అమరబాబు గారు కానీ, వాళ్ళ మిత్రమండలంతా కూడా తాపీ మేస్తుల సంఘం ఈయనను ఒక వాళ్ళ సహాయ సహకారాలతో మరి ఈ కార్యక్రమం చేస్తాం చాలా ఆనందదాయకం. అలాగే ఆ త్రిలోకేశ్వర స్వామివారు వాళ్ళకి సర్వశక్తుల్ని ప్రసాదించి ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు చేసే విధంగా, ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగే విధంగా ఆ పరమేశ్వరుడు చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా త్రిలోకేశ్వర స్వామివారిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహాశివరాత్రి పురస్కరించుకుని మన శ్రీనివాస్ సెంటర్లోని త్రిముఖ త్రిలోకేశ్వర స్వామివారి యొక్క ఉత్సవాలు 25 సంవత్సరాల నుంచి ఘనంగా జరుగుతున్నాయి. ఈ యొక్క ఘనంగా జరగటానికి కారకులు మన కృష్ణ బల్జా పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామకృష్ణ గారు, అలాగే పులపతి రామాంజనేయులు గారు, కోల నాగేశ్వరరావు గారు, పట్టణ అధ్యక్షులు మద్దుల రాము గారు ఈ యొక్క సమక్షంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించబడి ఈ యొక్క మహాశివరాత్రి మన ఇక్కడ భీమవరం నియోజక ప్రజలే కాదు మన భారతదేశంలో ప్రజలందరికీ కూడా ఆ శివుని ఆశీస్సులు ఉండాలని ఈ శుభ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4లో గ్రంథి సురేష్ స్ఫూర్తితో మరింత మంది భాగం పంచుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి పిలుపునిచ్చారు. గ్రంథి ఎలైట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరపున ఇంటర్ చదువుతున్న 20 మంది గ్రామీణ విద్యార్థులకు 25,000 రూపాయలు చొప్పున 5 లక్షల రూపాయల ప్రతిభా ఉపకార వేతనాలను సోమవారం తోట సీతారామలక్ష్మి తుందూరులో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థినులు అన్ని రంగాల్లోనూ పోటీ పడుతూ జాతి నిర్మాణంలో భాగం పంచుకోవాలని అన్నారు. ఇంటర్ విద్య ఎంతో కీలకమని, భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకోవాలని, ఎలైట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ దాతృత్వాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లాకు రాష్ట్రానికి పేరు తీసుకురావాలని అన్నారు. ట్రస్ట్ సహకారంతో ఇంటర్ పూర్తి చేసి బీటెక్లో మంచి ప్రతిభ కనబరుస్తున్న బేతపూడి విద్యార్థిని మౌనికను సీతారామలక్ష్మి అభినందించారు. గత 2 దశాబ్దాలుగా విద్య, సామాజిక సేవా రంగాల్లో సేవలందిస్తున్న గ్రంథి సురేష్ ను ఆయన కుటుంబ సభ్యులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఎలైట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సెక్రటరీ కరెస్పాండెంట్ గ్రంథి సురేష్ మాట్లాడుతూ జెడ్పీ హై స్కూల్స్ లో 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఫస్ట్ ఇంటర్లో 25,000, సెకండ్ ఇంటర్లో 25,000, మొత్తం 50,000 రూపాయలు ట్రస్ట్ తరపున అందజేస్తున్నామని అన్నారు. తుందూరు జెడ్పీ హై స్కూల్లో 9, 10,
తరగతులు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా 2 ఉపాధ్యాయులను నియమించి ట్యూషన్ చెప్పిస్తున్నామని గ్రంథి తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని P4 కు అనుసంధానిస్తున్నామని ఆయన హర్షధ్వానాల మధ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎలైట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ గ్రంథి వెంకట్రావు, తుందూరు సర్పంచ్ ఆర్ఎటి అబ్బులు, ఎంపీటీసీ ఆర్ఎటి వాసు, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆర్ఎటి ప్రకాష్, ఆంధ్ర యూనివర్సిటీ రీయూనియన్ నాయకులు చీడే కృష్ణారావు, బీజేపీ నాయకులు తోట గంగరాజు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ అకాడమీ రీజనల్ హెడ్ దేవేందర్, ఎలైట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ ఆర్ఎటి కాశీ విశ్వేశ్వరరావు, ట్రెజరర్ గంధి స్వప్న, డైరెక్టర్ వైవీఎస్ అప్పారావు, తాడేరు సహకార సంఘం అధ్యక్షుడు కొట్టు సురేష్, కోయ హరిబాబు, కొట్టు త్రినాథ్, శ్రీరామ్మూర్తి, తిరుమల కృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తుందూరు గ్రామంలో గంధి సురేష్ గారు కానీ వాళ్ళ మిసెస్ స్వప్న గారు కానీ ఆ కాలేజీ పెట్టిన టైంలో ప్రతి దానికి కూడా నన్ను పిలవటం జరిగేది. నేను తప్పనిసరిగా వెళ్ళి చాలా సంతోషపడేదాన్ని. మన వాళ్ళు ఎంత చాలా చక్కగా మంచి కాలేజీ పెట్టి అందరికీ కూడా విద్యార్థులను చదివిస్తూ వాళ్ళకి అందుబాటులో ఉంటున్న వాళ్ళని చూసి నేను చాలా ఆనందపడేదాన్ని. చాలాసార్లు వెళ్ళటం కూడా జరిగింది ఆ కాలేజీ. ముఖ్యంగా ఆ ట్రస్ట్కి మన గంధి వెంకట్రావు గారు గౌరవనీయులు, ఆయన కాలేజీ పెట్టడం, అలాగే ఇప్పుడు మరొక గౌరవనీయులు కాశీ గారు కూడా చాలా చక్కగా మరి ఇదే గ్రామంలో తుందూరు గ్రామంలో జడ్పీఐ స్కూల్ నుంచి పిల్లలని చాలా చక్కగా ఇక్కడికి వాళ్ళకి సహకారం అందించే విధంగా ప్రైవేట్లు చెప్పించడం. ఎందుకంటే ఇది ఇంత విద్య చదువుకుంటేనే మనకి భవిష్యత్తు ఉంటుందని ఈ రోజున ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజున ముఖ్యంగా అమ్మాయిలు చాలా అబ్బాయిలతో పోటీ పడుతూ ఎక్కడెక్కడో చాలా దూరాలు వెళ్ళి విదేశాల్లో కూడా స్థిరపడి తల్లి తండ్రులకి వాళ్ళకు ఉన్న ఊరికి వాళ్ళకి చదివిన స్కూల్కి కూడా మంచి పేరు తెచ్చే విధంగా కూడా ఈ రోజున మన అమ్మాయిలు ఉన్నారు. ముఖ్యంగా ఇది తుందూరు గ్రామంలో ఇప్పుడు ఒక అమ్మాయి మౌనిక అన్న అమ్మాయి చెప్పింది, మున్సిపల్ స్కూల్లో చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని, అలాగే గంధి సురేష్ గారు వెంకట్రావు గారు స్థాపించిన కాలేజీలో చదివి అదేవిధంగా మరి మంచి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకుని ఎస్ఆర్కేలో చదివి, అంటే చూడండి మరి వాళ్ళ తల్లిదండ్రులకి ఆ చదువుకున్న స్కూల్కి ఎంతో మంచి పేరు తెచ్చే విధంగా కోరి ఈ రోజున మన విద్యార్థులు ఉన్నారు. ఈ రోజున తుందూరు గ్రామంలో మహాశివరాత్రి మన సందర్భంగా చాలా మంచి, ఎందుకంటే ఈ రోజున గవర్నమెంట్లో దాదాపుగా 10th వరకు ఎంతో కొంత పిల్లలకి సహాయం అందించలేక తల్లిదండ్రులు ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈ రోజున చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున ఒక డాక్టర్గా కావచ్చు, ఒక ఇంజనీరింగ్గా కావచ్చు, ఒక ఐపీఎస్ అధికారి కావచ్చు, రేపు వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించేది కూడా చదివే. కాబట్టి మాకు చాలా చక్కగా అమ్మాయిలందరూ అబ్బాయిలు కానీ చాలా చక్కగా చదువుకుని తుందూరు గ్రామానికే కాదు మన రాష్ట్రానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా మీరు అందరూ తయారు కావాలని. ఎందుకంటే 10th క్లాస్ వరకు తల్లిదండ్రుల సంరక్షణ ఉండి ఆ మాస్టర్ల యొక్క సంరక్షణ చదువుకుని, అలాగే డిగ్రీ వచ్చిన తర్వాత వాళ్ళ కెరీర్ ఎంచుకుని ప్రతి మధ్యలో ఇంటర్మీడియట్లో ఏదైతే మనం భాగస్వామ్యం తీసుకుంటామో, ఇంటర్మీడియట్లో ఏదైతే మనం శిక్షణ తీసుకుంటామో ఆ శిక్షణ, ఆ క్రమశిక్షణ మాత్రమే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాబట్టి ఇంటర్మీడియట్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ అవుతుంది. అంటే రేపు భవిష్యత్తులో మీరు ఎటువంటి రంగాన్ని ఎన్నుకున్నా సరే, అది బిజినెస్ స్కూల్ అవ్వచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ టెక్నాలజీ అవ్వచ్చు, మెడికల్ అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు, ఏదైనా కానీ మనం ఇంటర్మీడియట్ బేసిస్లో తీసుకుని ఇంటర్మీడియట్లో మన ప్రక్రియను బట్టి మన ప్రతిభను బట్టే ఫర్దర్గా ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టి ఆ ఎడ్యుకేషన్కి ఇంటర్మీడియట్ చాలా ముఖ్యం. మేము కూడా దేవరాయణ ఈ మధ్య ఈ సంవత్సరం నుంచే దాంట్లో సురేష్ గారు కూడా భాగస్వామి, నేను సురేష్ గారు, గన్నవత సింగ్ గారు ఇలా అందరం కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ సంవత్సరం నుంచే అక్కడ ఈ సంవత్సరం 20 మంది పిల్లలు మేము ఇంటర్మీడియట్ చదివించడం జరుగుతుంది. ఫర్దర్గా ఆ ప్రక్రియ మేము కూడా ముందుకు తీసుకెళ్తాం మనం తీసుకుంటూ కేవలం విద్య సమాజానికి పంచాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం చేయటం, అదేవిధంగా అనేక ప్రాథమిక పాఠశాలల నిర్మాణం చేయడంలో విద్యాదానం ద్వారా వారు ఎంతోమంది సమాజానికి సేవ చేస్తున్నారు. అటువంటి గంధి సురేష్ గారు ఈరోజు ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎక్కడైతే విద్య ఆగకూడదు, ప్రోత్సహించాలి. ఒక మానవ విద్యార్థి దశలో చాలామంది ఒక మానవ జీవితం 100 సంవత్సరాలు అనుకుంటే 50 సంవత్సరాలు మధ్యస్థం అనుకుంటారు. కాదు, విద్యార్థి దశలో ఇంటర్మీడియట్, దాని పేరులోనే ఉంది మాధ్యమిక విద్య, అంటే మధ్యస్థమైనటువంటి విద్య. అంటే అందరూ ఏదో రంగం 10వ తరగతి వరకు చదివితే ఆ తర్వాత చాలామంది అక్కడి నుంచి మానేస్తారు. అలా మానకూడదు అని ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈ విధంగా చేస్తున్నటువంటి సురేష్ గారికి,
శ్రీమతి స్వప్న గారికి, అదేవిధంగా చైర్మన్ వెంకటరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10th తర్వాత ఇంటర్మీడియట్ మీకు మీరు బేసిస్ వేసుకోవాలి. అంటే మీకు మీరు స్వచ్ఛందంగా చదువుకోవడం నేర్చుకోవాలి. మీరు ఒకరు చదివే స్టేజ్ నుంచి మీకు మీరుగా చదువుకునే స్టేజ్కి వెళ్ళే స్టేజ్ ఏదైనా ఉంటే ఇంటర్మీడియట్ 2 years. ఖచ్చితంగా మీరు ఇందాక అమ్మాయి చెప్పింది కదా, ఇంటర్మీడియట్ 2 years మీరు ఏదైతే చదువుతారో, ఎలా అయితే కష్టపడి చదువుతారో దాన్ని బట్టి మీ జీవితం. ముఖ్యంగా మన గ్రంథి సురేష్ గారు అంటే ఆయన భీమవరం, కానీ తుందూరులో ఇంత ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాల కోసం మీ అందరికీ సహాయం చేస్తున్నారంటే ఇది తుందూరు పెట్టుకున్నటువంటి ఒక అదృష్టం. ఎందుకంటే సురేష్ గారి గురించి నేను కొన్ని మాట్లాడాలి. ఎందుకంటే ఆయన యుఎస్లో ఉండగా మరి తుందూరులో ఆయన అల్లుడవడానికి కారకుల్లో నేను ఒకడిని. ఆయన ఇక్కడ అయ్యాడు కాబట్టి ఈ ఊరికి ఈ ఊరిలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇలాంటి మంచి అవకాశం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగల కష్టపడి 18 hours పనిచేస్తూ ఆయన మన అభివృద్ధి కోసం, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నాడు. మరి ఆయనకి చేదోడు వాదోడు ఇటువంటి కార్యక్రమాలు కొంచెం ధనవంతులు పేద పిల్లలకి సహాయం చేసినట్లయితే బాగుంటుందని నా ఉద్దేశం. మనతో పాటు ధనవంతులతో పాటు పేదవారు కూడా అభివృద్ధిలోకి వస్తారు. ఆ విధంగా దేశం ఇండివిజువల్గా అభివృద్ధి మనం సాధించినట్లయితే మన దేశం అభివృద్ధి చెందుతుంది. దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధన నిర్వహించడం శుభపరిణామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం వీరమ్మ పార్క్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ భోగలింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజబాబు ప్రారంభించారు. ముందుగా స్వామివారికి పూజలు నిర్వహించారు. ప్రతి సోమవారం ఈ దేవాలయం వద్ద భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టడం భగవత్ సేవతో సమానమని అన్నారు. అనంతరం వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా 15,000 మంది భక్తులకు ఈ అన్న సమారాధనలో భక్తుల సహకారంతో అన్నప్రసాదం అందించే కార్యక్రమానికి దాతలు సహకరించి అందించారని, వారికి ఆ భోగలింగేశ్వర స్వామి వారి ఆయురారోగ్యాలు ప్రసాదించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, భీమేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్, దాసాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ దారపరెడ్డి త్రివిక్రమ్, గంగమల్ల సుబ్బారావు, వానపల్లి దుర్గారావు, సూరిబాబు, సుబ్బారావు, రావూరి అనంత్, నున్న అంజిబాబు, రావూరి బ్రహ్మాజీ, ఎరంశెట్టి రాజేష్, రామాయణం చిన్నారి, బోడపాటి చిన్నబాబు, తోరం సూర్యనారాయణ, లక్ష్మణ్, అల్లు శ్రీనివాస్, ఆలయ అర్చకులు మంగేష్ తో పాటు ఆలయ కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు నా మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శ్రీ స్వామివారి అఖండ సమారాధన జరుగుతున్నది. ఈ యొక్క అఖండ సమారాధన గత సంవత్సరాలుగా జరుగుతున్నది. అలాగే ప్రతి సోమవారం యొక్క అన్న సమారాధన జరుగుతున్నది. ఈ రోజు 47వ సోమవారం. ఒక రోజు ఆ పార్వతీ సమేత గోవిందేశ్వరుడు పెట్టుకునే ఉద్దేశంలో ఉన్నాడేమో. మరి ఆయన ఈ రోజు సోమవారం రోజు రప్పించి సోమవారం రోజు ఈ యొక్క అఖండ సమారాధన జరిపించడం అన్నది మేము అదృష్టంగా భావిస్తున్నాం. కమిటీ వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మహాశివరాత్రి కళ్యాణ సందర్భంగా భోగలింగేశ్వర స్వామి దగ్గర 3 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు అదనంగ వైభవంగా ఊహించిన రీతిగా ఈ భోగలింగేశ్వర స్వామి కళ్యాణాలు, అభిషేకాలు భక్తులు ఎంతో సంతృప్తికరంగా చేసుకోవడానికి సహకరించినటువంటి ఈ కమిటీ వారు ధన్యులు. అలాగే మన ఇచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలా ఆనందంగా భోగలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాము. నీవే అభిషేకం చేసుకొని నీవే సంతృప్తి పొందాము అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ చెప్పుకోవడమే కాదు, ప్రతి ఒక్క బస్సు కానీ బస్ స్టాండ్లో కానీ భోగలింగేశ్వర స్వామి తక్కువ టైంలోనే ఎక్కువ అభివృద్ధి చెందారని చెప్పి చెప్పుకోవడం ఆ వ్యవహారం దగ్గర చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున అదే కారణంగా సంతర్పణ 12,000 మందికి సంతర్పణ చేయడం అంటే
ప్రదేశంలో చాలా గొప్ప విశేషం. ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి, పెద్దలందరికీ మా గుడి తరపున, మా కమిటీ తరపున స్వాగతం చెప్పుకుని, మా కార్యక్రమాలకి ఓన్లీ కమిటీయే కాకుండా మిగతా వారు చాలామంది శారీరక శ్రామిక వచ్చి మరీ కష్టపడి చేస్తున్నారు. వారందరూ కూడా సహకరించడం వల్ల మేము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. అలాగే మాకు ఇచ్చిన దాతలు కూడా మమ్మల్ని రేపున మాపుడనే కాకుండా వాళ్ళందరూ వాళ్ళే తిరిగి బట్టి మేము స్వామివారికి అనుకున్నామండి, మాకు ఈ కోరిక తీరిందండి, మేము ఇది చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న శ్రీ 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 పార్వతీనాథ భోగలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని అందరి భక్తులు కూడా అన్ని దేవాలయాల తిరుగుతూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం, ఈ స్వామివారిని సొంత మా చేతులతో పూజించి వారి స్వార్థాలతో స్వామివారికి అభిషేకం చేయడం అనేది ఒక మహాద్భుతమైన కార్యంగా భావించి అందరూ కూడా స్వామివారికి సొంతంగా అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే ఈ మహాశివరాత్రి పుట్టిన 5 రోజులు ప్రాంతాధికంగా ఇక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 4 రోజుల స్వామివారికి, అలాగే 2వ రోజు భక్తి కార్యక్రమాలతో అద్భుతమైన స్వామివారికి పరికుమార్ని చేయడం, అలాగే 2వ రోజున స్వామివారికి లక్షపత్రి పూజ, అలాగే స్వామివారికి యజ్ఞహోమం, లక్ష్మీగంధ హోమం జరిగాయి. ఆ రోజు స్వామివారికి మహాశివరాత్రి అలాగే ఈ రోజు సాయంత్రం కళ్యాణం మరియు ఉదయాన్నే స్వామివారికి ఉత్సవహోమం చేసి రాత్రికి సమాధించి ఇవాళ మహాదేవ తర్వాత సాయంకాలం శాంతి తర్వాత రోజు 50 రోజున స్వామివారికి వివిధ సేవా కార్యక్రమాలు ఉంటాయి. దేవాలయం వంటంలోని పివి రాజు వెలమ పాఠశాలలో చేసినటువంటి శ్రీ పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం మరి అఖండ అన్న సమారాధన కార్యక్రమం సుమారు 15,000 మందికి భక్తులకి ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇక్కడ తాతలుగా గోడపాటి ప్రసన్నదేవి చారిటబుల్ ట్రస్ట్ చంద్రబాబు గారు, సింగంశెట్టి సుబ్బారావు గారు, కార్తీక ఆర్కోట్ గారు, అలాగే గ్రంథి పవన్ గారు, ఎర్రశెట్టి రాజేష్ గారు, అలాగే సకల జగదీష్ గారు, చంద్రశెట్టి సాయి మురళీకృష్ణ గారు ప్రధాన దాతలుగా, అలాగే మొన్న అంజబాబు గారు, దూరం గారు, ఇలాగ అందరి సహాయ సహకారాలతో 15,000 మందికి మహాశివరాత్రికి మన భీమవరం ఇచ్చేసినటువంటి భక్తులందరికీ చక్కని ఏర్పాట్లతో ఈ అన్నప్రసాదం అందించేటువంటి కార్యక్రమం నిర్వహించారు. మరి ఆ భోగలింగేశ్వర స్వామి అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఓం నమః శివాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.